దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మన ప్రార్థనలో తోడుగా ఉన్నందుకు దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఈ శుక్రవారపు దినమున ఇంతవరకు పాటల్లో ఆయనే తోడుగా ఉండి, ఆయన మనల్ని తన ఉన్నతమైన స్వరాలతో అభిషేకించి నడిపించిన దేవుడు. అట్లాగనే ప్రార్థనలో కూడా బిడ్డలందరూ చక్కగా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయటానికి దేవుడు మంచి ఆత్మ ఇచ్చిన దేవుడు. ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను, విలపించే ఆత్మను మనకిచ్చిన దేవునికి మహిమపరుస్తూ, దేవుని వాక్యములోకి వెళుతుండగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, 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 మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి అయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, సజీవుడా, నీకు స్తోత్రములయ్యా. అయా, సృష్టికర్తవైన దేవుడవు, నీకు నీవే సాటి మరొక దైవము లేదయ్యా. అయా, నీ కొందనాలు. గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన ఈ దినము వరకు మమ్ములనయ్యా క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా. ఈ దినమున శుక్రవారం ఉపవాస దినములు ఇంతవరకు అయా పాటలు పాడేటప్పుడు తండ్రి నీ యొక్క స్వరాన్ని ఇచ్చి పాడించావయ్యా. నీ స్తోత్రాలు. పాడుతున్నప్పుడు నీ మహిమయ్య, పాడుతున్నప్పుడు నిన్ను గురించి స్తుతించి గనపరుస్తున్నప్పుడు ఎంతగా ఆశీర్వాదకరమో తండ్రి నీ కొందనాలయ్యా. మా ఆత్మలను బలపరిచారు ప్రవ్వా, మా హృదయాలను బలపరిచారు, మా హృదయాలను కడిగారు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. అట్లాగనే ప్రార్థనలో బిడలందరూ ప్రార్థన చేయటానికయ్యా మీరు ఇచ్చిన అనుకూల సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా అయ్యా, బిడలు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, దేవుడు ఆలకించునుగాక, ప్రతి బిడ్డ కన్నీటిని దేవుడు తుడుచునుగాక తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఏ బిడ్డ ప్రార్థన వృధా పోకుండా ప్రతి బిడ్డ ప్రార్థన నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అట్లాగనే మరి సమయంలో నీ శ్రేష్టమైన మాటలయ్యా, నీ శ్రేష్టమైనటువంటి సంగతుల్లోనికి మేము వెళ్తుండగా ప్రవ్వా అయ్యా, జంతు తేనె దారుల కంటే మధురాతి మధురమైన నీ వాక్యమయ్యా, నీ శ్రేష్టమైన సంగతులయ్యా. నీ స్తోత్రాలు. అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి చుత్తే వంటిది కాదా నా వాక్యం అన్నావు తండ్రి. అటువంటి శక్తివంతమైన నీ వాక్యములోనికి వెళ్తుండగా నేను సేవకునైనా నన్ను కనికరించి ప్రవ్వా నీ దయ నా మీద ఉంచయ్యా. అయ్యా, మీరే మాట్లాడండి, సహాయం చేయండి. నీ వాక్యం వినబోతున్న మా ప్రియులైన వారందరికీ అయ్యా వినే చెవయ్యా, గ్రహించే మనస్సు, గైకొనే జీవితాన్ని దయచేయండి. ఈ వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఇక్కడ వారి నిమిత్తమే కాదు, ఎందరైతే నాయన వాక్యం ఆలకించడానికి సిద్ధపడుతున్నారో ప్రవ్వా, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయా గ్రామాల్లో ఉన్నవారు, ఎందరైతే ఆయా గృహాలలో ఉన్నవారు, ఎందరైతే నాయన వాక్యం ఆలకించడానికి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కూడి ఉన్న అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి, అమ్మ మీరు మాట్లాడిన ప్రతి మాట అందులో అవుతుంది, అందుకని ఎవరు మాట్లాడకూడదు, ప్రతి మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆయన దయ, ఆయన కృప, మనము ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాము అంటే చెప్పండి, ఎవరి కృప? దేవుని కృపే. చాలామంది ధనవంతులు అన్నవాళ్ళు, గనులు అన్నవాళ్ళు, అమ్మా ఈ ఆరోగ్యం లేని వాళ్ళు లేరా? ఈ శక్తి లేనివాడు లేరా? ఈ ఓపిక లేనివాడు లేరా? ఈ ఆరోగ్యం లేనివాడు లేరా? ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏమిచ్చాడు?
ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభుని స్తుతించడానికి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే మరి ఇంతవరకు పాటల్లో ప్రభు తోడుగా ఉన్నాడు, మంచి స్వరాలను ఇచ్చాడు. అట్లాగనే మీరు అందరూ ప్రార్థన చేశారు, అవునా? కన్నీటి ప్రార్థన చేశారు. ఇంకా అనేకుల కొరకు మీరు ప్రార్థన చేశారు. అది మీరు అనేకుల కొరకు ప్రార్థనలు చేశారు ప్రభు సన్నిధిలో. ఇంకా అనేక రోగుల కొరకు, ఇంకా యవనస్తుల కొరకు, బిడల కొరకు, కుటుంబాల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, దేశం కోసం, నాయకుల కోసం కూడా ప్రార్థన చేశారు. చాలా సంతోషం. కాబట్టి మరి అంతేకాకుండా స్కూల్కి వెళ్తున్న వారిని గురించి కూడా చేశారా లేదా? స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, అవునా? మరి స్కూల్కి వెళ్తున్న వారిని గురించి చేశారు, కాలేజీకి వెళ్తున్న వారి కొరకు చేశారు, ఇంకా జాబులకు వెళ్తున్న వారి కొరకు చేశారు, రైతుల కొరకు చేశారు. కాబట్టి మనందరూ చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. అంగీకరించాడని మనం నమ్ముతున్నాం, అవునా మా కోటరత్న గారు? మనం నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు తన సన్నిధిలో అంగీకరించాడని మనం నమ్ముతున్నాం కనుక మరి దేవుడు ఇంతవరకు ప్రార్థనలు తోడుగా ఉన్నందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. మంచిది. మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? మత్తయి సువార్త 6వ అధ్యాయం. వెరీ గుడ్. ప్రతిఫలం ఇచ్చును. ఎస్. ఎక్కడ ప్రార్థన చేయమన్నాడు? ఆ గదిలోకి వెళ్ళి, అవునా? దేవుడు ఎస్ ఎస్ అవును 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 వెరీ గుడ్. అట్లాగనే ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మీకు బాగా గుర్తుంది మనం ఎక్కడ ప్రార్థన చేయాలో. అమ్మా, ఎక్కడ ప్రార్థన చేయాలి? రహస్యమందు చూచు నీ తండ్రి వినున్నట్లు ప్రార్థన చేయి. వీధుల మూలలో, సమాజ మందిరాలలో నిలవబడి అందరూ వినేటట్టు ప్రార్థన చేయాల్సిన పని లేదు. దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు. విశ్వాసంతో, నమ్మకంతో, కన్నీటితో ఆయన చూసే విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఏముంటుందంట? రహస్యమందు చేసే ప్రార్థనకి ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం. దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని మనం చదువుకున్నాం కదా. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో చూడండి. మరి పోయిన ఆదివారం ఏం చదువుకున్నాం? అంతే కదమ్మా. ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ అడగండి, వెతకండి, తట్టండి, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది పరిశుద్ధాత్మ. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి మంచివాడై ఉన్నప్పుడు మీకు అంతకంటే గొప్ప ఈవులునిచ్చును కదా అన్నాడా లేదా? అంటే గొప్ప ఈవులునిచ్చేది ఎప్పుడు? ప్రార్థనలో. ఎప్పుడమ్మా? ప్రార్థనలో. శుక్రవారం ఏమో ప్రతిఫలం ఇచ్చేది కూడా ప్రార్థనలోనే. ఆదివారం వాక్యములో గొప్ప బహుమానం ఇచ్చేది కూడా ప్రార్థనలోనే. చూడండి ప్రార్థన ఎంత గొప్పదో. మనం అనుకుంటున్నాం ఆ ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అని మనం అనుకుంటాం. కానీ ప్రార్థన చూడండి ఎంత శక్తివంతమైనదో, బలమైనదో. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఇంకొక మాట చెప్పాడు, ప్రార్థన ఆయుధాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలో. మత్తయి సువార్త తీయండి ఒకసారి, బైబిల్స్ ఉన్నవారు. మత్తయి సువార్త అందరూ చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తీశారా? 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. 41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని
శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుడు చూసెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెనో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ విషయం ఎవరితో చెప్తున్నారంటే, గెత్సెమనే తోటలో, గెత్సెమనే స్థలములో యేసయ్య ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు అక్కడికి? ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, పేతురు, జబదయి ఇద్దరు కుమారులు వెంటబెట్టుకొని పోయెను. మొత్తం ముగ్గురు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారు. పేతురు గారు వెళ్ళారు, జబదయి కుమారులు వెళ్ళారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ పేతురు గారు జబదయి కుమారులను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గెత్సెమనేటువంటి అనబడిన చోటకు వచ్చాడు. ప్రార్థన చేయటానికి వచ్చారు అక్కడికి. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను కొంచెం దూరం వెళ్ళి నేను ప్రార్థన చేయాలని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొంత దూరం వెళ్ళి, అంటే వాళ్ళ నుంచి కొంత దూరం వెళ్ళాడు. వాళ్ళ నుంచి కొంత దూరం వెళ్ళాడు. ఇప్పుడు మనమందరం ఒక ప్లేస్కి వెళ్ళాం అమ్మా, మనమందరం ఒక స్థలానికి వెళ్ళాం ప్రార్థన చేసుకోవటానికి. నేను మిమ్మల్ని అక్కడే ఉండమని, అమ్మా మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను ఆ చెరువు కట్ట దగ్గరికి వెళ్ళొస్తానని అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగా ఈయన ప్రార్థన చేస్తున్నాడు చూద్దామా? చూడండి ఒకసారి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. 38వ వచనం చూడండి. 38. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి ఈయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే మరణమగునంతగా, అంటే మరణించేటప్పుడు ఎంత బాధ ఉంటుందో, మరణించేటప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో, మరణించేటప్పుడు ఎంత వేదన ఉంటుందో, అటువంటి వేదన ఈయన ప్రాణం కలిగి ఉందంట. అర్థమైందా అమ్మా? కొట్రత్వం కాదు, కళ్ళు ముయ్యాడు. కళ్ళు మనం ఉంది నలుగురిని, ముందు నలుగురేగా. 100 మంది ఉంటే అది అప్పుడైనా కళ్ళు మూయకూడదు, 100 మంది ఉన్నా కూడా. అవునా? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయటానికి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లాగా చేస్తున్నాడు? క్యాజువల్గా చేస్తున్నాడా? మాట చేస్తున్నాడా? లేదు. ఎట్లాగా చేస్తున్నాడు? ఆయన బహువేదన కలిగి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లాగా చేస్తున్నాడమ్మా? బహువేదన కలిగి చేస్తున్నాడు. ప్రాణము దుఃఖములో మునిగిపోయిందంట. అంటే కన్నీరు కారుస్తున్నాడు, రోదిస్తున్నాడు, విలపిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అంటే వేదనకు గురయ్యాడు. ఇంకా ఇక్కడ లేదు కానీ దేవుని సన్నిధిలో ఇంకొక సువార్తలో మనం గమనిస్తే చెమట బిందువులు, చెమటలు బట్టిని అంట ఆయన ప్రార్థన చేస్తే. ఏం బట్టిని? ఇవాళ మనం ప్రార్థన చేసి చెమటలు పడుతున్నాయా? చెమటలు పట్టని ఎందుకు చెప్పండి? ఫ్యాన్ వేస్తాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం, అవసరమైతే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాం. పై ఫ్యాన్ తిరిగితే మళ్ళీ టేబుల్ ఫ్యాన్ పెట్టాలి, గాలి రావాలి చక్కగా. ఆయన చూడండి, ఈ సౌకర్యాలు ఏమీ లేవు. ఆయన గెత్సెమనే తోటలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు, వేదన కలిగి ప్రార్థన చేసేటప్పుడు, బాగా దుఃఖంలో ఉండి ప్రార్థన చేసేటప్పుడు అంట
ఏమైంది? చెమట కారుతుంది. దేవుని స్తోత్రం. చెమట కారిపోతుందంట. ఆ చెమట ఎట్లాగా మారిందంట? రక్తముగా మారెను. దేవుని స్తోత్రం. బహు దుఃఖములు మునిగెను, చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములు మునిగెను, చెమట రక్తంగా మారెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అమ్మా, చెమట ఎట్లాగా మారింది? రక్తముగా మారింది. చెమట రక్తం ఎట్లాగా మారింది తెలుసా? తేజా, చదువుకున్నావుగా, తెలుసా నీకు? చెమట రక్తం ఎట్లాగా మారిద్దో చెప్పమంటారా? లోపల నరాలు పగిలితే, అర్థం కాల, లోపల నరాలు చిట్లితే ఆ నరాల్లో నుంచి మనందరికీ శరీరములో రంధ్రాలు ఉన్నాయి. ఎన్నుండే రంధ్రాలు తెలుసా? చాలా ఉన్నాయి. అవి లెక్కించడానికి వీలు కావు. శరీరం అంతా రంధ్రాలే. ఆ రంధ్రాలు సూక్ష్మ రంధ్రాలు. మళ్ళా ఆ రంధ్రాల్లో నుంచి బయట గాలి లోపలికి పోకూడదు, మళ్ళా ప్రమాదం. లోపల ఉన్న చెమట ఆ రంధ్రాల గుండా బయటికి రావాలి. రాకపోతే మరలా ప్రమాదమే మనిషికి. చూడండి, దేవుడు పెట్టినటువంటి యంత్రం చూడండి ఎంత గొప్పదో. సైన్స్, దేవుడి జ్ఞానం. నేను అనుకుంటాను ఇవన్నీ చదువుతున్నప్పుడు, ప్రభువా నువ్వెంత జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు ఆయన. దేవునికి స్తోత్రం. మనకి కొంచెం తెలిస్తేనే మన భూమి మీద కాలు నిలబడదే. ఆయన సమస్త జ్ఞాని అయిన ఎండి కూడా ఆయన చూడు దీనత్వాన్ని కలిగి లోకానికి వచ్చాడు. ఒక్కసారి చప్పట్లు కొడదాం ప్రభు సన్నిధిలో. గట్టిగా 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 యేసయ్యకు మహిమ కలుగునుగాక. అమ్మా, ఆ చెమట రక్తమై వస్తుందంట. లోపల నరాలు ఏమైనా చిట్లిని అంట. ఆయన ఉద్రేకముతో ప్రార్థన చేస్తున్నాడు. మనిషి ఉద్రేకానికి లోనయ్యాడు. మనిషి ఉద్రేకానికి లోయాడు. వ్యాకోచం చెందిన లోపల నరాలు. ఎంత ప్రార్థన అండి! ఇంత ప్రార్థన బైబిల్ గ్రంథములో ఏ ప్రవక్త కూడా చేయలేదు. కన్నీరు కార్చిన ప్రవక్తలు ఉన్నారులే కానీ చెమట రక్తంగా మారిన ప్రవక్తలు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా బైబిల్ గ్రంథంలో? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చెమట రక్తముగా మారినటువంటి ప్రవక్తలు ఎవరు లేరు ప్రార్థన చేసిన వాళ్ళలో. కానీ చూడండి, ఆయన ఆ రక్తములో మునిగి తేలాడు, ఆ చెమటలో మునిగి తేలాడు. ఆ విధమైన ఉద్రేకములో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? తన ముందు సిలువ కనపడుతుంది. ఏం కనపడుతుంది? సిలువ మోయాలి. ఏం మోయాలమ్మా? సిలువ మోయాలి. తన ముందు సిలువ కనపడుతుంది గనక ఆ భారాన్ని మోయటానికి ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ భారాన్ని మోసే ముందు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, భారాన్ని నేను మోయాలి. లోక పాప ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాప భారమును మోయాలయ్యా. అయ్యా, ఆ భారం మోసేటప్పుడు ఆ ఒళ్ళంతా, శరీరం అంతా గాయాలైపోతున్నాయి, శరీరం అంతా నలిగిపోతుంది. ఆ బాధ అనుభవించాలి గనుక ముందుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా అమ్మా? ఆ భారం ఒక బాధ్యత ఉంది కాబట్టి, తన మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి, ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థనలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని శక్తిని కలిగి ఉండటానికి. దేవునికి మహిమ కలుగునగాక. ఏం కలిగి ఉండటానికమ్మా? దేవుని శక్తిని కలిగి ఉండటానికి.
దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉండటానికి, దేవుడి యొక్క సర్వోన్నతుని కృపచేత ఆవరించబడటానికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ బాధ్యత ఉంది, నిర్వర్తించాలి. కాబట్టి ప్రార్థన భారం కలిగి ఉండాలి. మన ముందు ఏదైనా ఒక భారం ఉందనుకోండి, ఏం చేయాలి మనమంట? ప్రార్థన చేయాలి. అంతేగాని ముందు భారం పెట్టుకుని నిద్రపోతే బాగుంటుందా? నిద్రపోయేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ముందు భారం పెట్టుకొని నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. ముందు ఎగ్జామ్ పెట్టుకొని నిద్రపోయేవాళ్ళు లేరా తేజ? ముందు కొంతమంది విద్యార్థులు సంవత్సరం చదివాములే ఇప్పుడు ఏమైందిలే నిద్రపోయేవాళ్ళు లేరా? కానీ ముందు ఎగ్జామ్ పెట్టుకొని, లేకపోతే ముందు ఒక భారం పెట్టుకొని, ముందు ఒక బాధ్యత పెట్టుకొని ఏమైందిలే దేవుడే చేస్తాడు అనేవాళ్ళు లేరా? కానీ ఇక్కడ యేసయ్య ప్రార్థన ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన మీద ఒక భారం ఉన్నప్పుడు, మనకు ఒక బాధ్యత ఉన్నప్పుడు, దేవుడు మనకు ఒక పనిని నియమించినప్పుడు ఆ పని చేసే ముందు ఏం చేయాలి మనం? ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అండి? ఎటువంటి ప్రార్థన? చిన్న ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన లేదు. ప్రాణము దుఃఖములో మునుగునంతగా కన్నీరు మున్నీరై మనము ప్రార్థించుదుముగాక. అటువంటి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉందుముగాక. చూడండి, ఈయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన ఆపి ఒక్కసారి ఎవరి దగ్గరికి వచ్చాడు? అమ్మా చెప్పాలి, ఎవరి దగ్గర? కోటిరత్నం గారు ఎవరి దగ్గరికి వచ్చారమ్మా? శిష్యుల దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని శిష్యుల దగ్గరికి వచ్చారు. రాగానే 40వ వచనం చూడండి. శిష్యుల దగ్గరికి వచ్చారా లేదా? వచ్చారు. వచ్చి చూసి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ఉండి దేవుని స్తోత్రం. ఆయన మనలా వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఎందుకు వచ్చారు చెప్పండి వాళ్ళ దగ్గరికి? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా అని చూడటానికి వచ్చాడు. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా అక్కడుండి ఆయన గ్రహించలేడా? ఆయన గ్రహించగలడా లేదా? ఇక్కడికి రావాల్సిన పని లేదు ఆయనకి. ఆయన అక్కడుండి దివ్య దృష్టితో చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు, నా వెనకున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అక్కడి నుంచే చూడొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళ దగ్గరికి వచ్చాడు. రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి, ఎవరు నిద్రపోయేది? ఇట్లాగా నిద్రపోయేది ఎవరు చెప్పండి? బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు? భారం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏ పని బాట లేని వాళ్ళు ఏం చేస్తారు? హాయిగా ఏంద్రా ఏమి లేదు బాధ్యత, నాకేం బాధ్యత ఉంది, ఏ బరువు ఏముంది? శిష్యులు నిద్రపోతున్నారు. ప్రభువు చెప్పాడు. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక్క గడియైనను నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రభు అన్ని గంటలు ప్రార్థన చేస్తుంటే ఒక్క గడి అయినా మీరు నాతో మేలుకొని ఉండలేకపోతున్నారే, నాతో కలిసి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారే, నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య మన దగ్గరకు వస్తాడంట. దేవుని స్తోత్రం. రాడంటారా అమ్మా? ఇప్పుడు నువ్వు సాయంత్రం ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, ప్రభు నీ దగ్గరకు వస్తాడు నీ ప్రార్థన వినటానికి. ఈ తెల్లవారుజామున ప్రార్థనలో కూర్చున్నావు, ప్రభు నీ దగ్గరకు వస్తాడు. వీళ్ళ దగ్గరకు వచ్చి చూసినట్టుగానే యేసయ్య కూడా యేసయ్య గారు ఎక్కడికి వస్తారు? మన దగ్గరికి వచ్చునుగాక. ఆయన వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అనుకో, కొంతమంది ఇంకొంతమంది వెరైటీగా ఉంటారు, ప్రార్థనలో కూర్చొని నిద్రపోతారు. లేరా అలాంటి? లేరా? ప్రార్థనకు లెగుతారు, లెగిసి స్తోత్రం 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 స్తోత్రం, ఇక నిద్రలో పోతారు. మళ్ళా మెలుకొచ్చిద్దాం, అర్ధగంట ఏంది ప్రభుని స్తోత్రం 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 అంటారు. మళ్ళా ఒక అర్ధగంట ఇవ్వతారు, మళ్ళా మూడు గంటల స్తోత్రం స్తోత్రం అంటారు. లేరు అలాంటి వాళ్ళు?
దేవుడు గమనిస్తున్నాడు, మన ప్రార్థన గమనిస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? పేతురు పత్రికలో ఒక మాట ఉంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఆయన చెవులు ఎప్పుడు ఎటుంటాయంట? ప్రార్థనల వైపు ఉంటాయి. ఏ బిడ్డ ప్రార్థన చేస్తాడా, ఏ బిడ్డ ప్రార్థన చేస్తాడా, ఏ బిడ్డ మొరపెడతాడా, ఏ బిడ్డ కన్నీరు గారుస్తాడా, ఏ బిడ్డ ఏడుస్తాడా, ఏ బిడ్డ ఏమడుగుతాడా, ఏ బిడ్డ ఏమడుగుతాడా, ఎట్నుంచి ఏమడుగుతాడా అని దేవుని యొక్క చెవులు ఎవరి వైపు ఉంటాయి? పరిశుద్ధుల వైపు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే యేసయ్య వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రభు అన్న మాట ఏం తెలుసా? 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? మీకు శోధన రాబోతుంది. దేవుడు చెప్పాడు, మనకు శోధన రాబోతుంది. దేవుడికి తెలుసు రాబోయే శోధన. దేవునికి తెలుసు. తెలియదంటారా? ఆయనకి తెలియకుండా ఏమన్నా వచ్చిద్దా? ఆయనకి తెలియకుండా ఏమన్నా వచ్చిద్దా? రాదు. చదవండి 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది, ఆయనకు తెలియకుండా ఏమీ రాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింప నీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు శోధన కలగజేస్తాడు. శోధన కలిగిందంటే దేవునికి తెలియకుండా రాదు. మన జీవితంలో ఏదైనా ఒక శోధన వచ్చిందంటే, ఏదైనా ఒక బాధ వచ్చిందంటే, ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే, ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే, ఏదైనా ఒక లేమి వచ్చిందంటే, లేదు ఒక నింద వచ్చిందంటే ఆయన తెలియకుండా వచ్చిద్దా? రాదు. కానీ ఇక్కడ యేసయ్య ఏమని తెలుసా? శోధన రాబోతుంది, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మీరు ఇట్లాగా నిద్రపోతే ఆ శోధన మీరు ఎదుర్కోలేరు. శోధన రాకముందే మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. శోధన వచ్చే ముందు దేవుడు చెప్పాడు, శోధన రాబోతుంది, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. క్రైస్తవుడు ఎట్లాగుండాలో తెలుసా? ఎట్లాగుండాలండి? మనం మత్తులమై ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ ఉండకూడదు? మత్తులమై ఉండకూడదు అంటే మత్తుగా ఉండకూడదంట. ఎట్లాగా ఉండకూడదమ్మా? మత్తులై ఉండకూడదు. ఎట్లాగుండాలి? మెలకువ కలిగి మనము ప్రార్థన చేయుదుముగాక. తీయండి 1 తెస్సలోనికి పత్రిక తీయండి. 1 తెస్సలోనికి పత్రిక తీయండి. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 1 తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చూడండి. తీశారా? 5వ వచనం చదువమ్మా. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఏమన్నాడు? మనము ఎవరమంట? మనం ఎవరమ్మా? వెలుగు సంబంధులము. అందరూ అనండి, మనం అందరం ఎవరమే? కొడిరత్నం గారు కళ్ళు మూయాలి. ఇప్పుడు మనం అందరం ఎవరమే? ఇంకా మనం అందరం ఎవరమే? వెలుగు సంబంధులు. ఇంకా ఏ సంబంధులు? మనం పగటి సంబంధులము. వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. అంటే
రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఏమన్నాడు? ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. దేవుని స్తోత్రం. ఇతరుల వలె, ఇతరులంటే ఎవరు? ఇతరులంటే ఎవరు? దేవుణ్ణి ఎరగన వారు నిద్రపోతున్నారు. ఆ బాగానే ఉందిలే, అంతా బాగానే ఉందిలే, నాకు ఏ శోధన రాదులే, నాకు ఏ ఇరుకు రాదులేని, నాకు ఏ ఇబ్బంది ఉండదులేని నిద్రపోతున్నారు. మనము వాళ్ళ వలె ఉండకూడదు. మరి ఏం చెయ్యాలి? మనకి శోధన లేదు, నాకు అంతా బాగా ఉందేమోనని మనం అనుకొని హాయిగా వాళ్ళ వలె నిద్రపోకూడదంట. ఒకవేళ నీకు శోధన లేకపోయినా, బాధ లేకపోయినా ప్రభు ఏమన్నాడు? ప్రార్థనలో కూర్చో, ప్రార్థన చేస్తానే ఉండు. మరి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి గట్టిగా? ఎప్పుడు ప్రార్థన చేస్తాం? శోధన వచ్చినప్పుడు ఇక మొదలు పెడతాం. పాస్టర్ గారి కాళ్ళు కదలనేమో, సంఘం కాళ్ళు కదలనేమో, ఎవరు కాళ్ళు కదలనేమో, నా సమస్య తీరాల్సిందే. సమస్య తీరింది అనుకో, గుడ్ బై పాస్టర్ గారు. ఇంకా నమస్తే పాస్టర్ గారు, ఇంకా కనపడం. మళ్ళీ ఎప్పుడు కనపడతాం మనం? మళ్ళా ఎప్పుడు కనపడతాం? మళ్ళా శోధన రాగానే మళ్ళా బరుగులు ఎత్తుతాం. దేవుడు అట్లాగా ఉండొద్దని చెప్పాడా లేదా? ఎట్లాగా ఉండమన్నాడు? శోధన రాకముందే, దేనికి ముందు? శోధన రాకముందే మంచి ప్రార్థనా పరులై ఉండండి. శోధన రాకముందే ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉందుముగాక. ప్రార్థన శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసే కంటే శోధన రాకముందే మనం హ్యాపీగా ఉన్నప్పుడే ప్రార్థన విడిచిపెట్టొద్దు. మరలా ఇవాళ బాగుందిలే, హ్యాపీగా ఉందిలే, ఏమైందిలే అనుకోకూడదు. అనుకోనగానే అనుకోని రీతిలో ఏమొచ్చిందో చెప్పండి. పాస్టర్ గారు, ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలుసండి. ఈ మధ్య నేను ప్రార్థన చేయట్లేదు పాస్టర్ గారు, ఈ మధ్య నేను యాదమరిశానండి, ఏందోనండి, నా సూప్ అంతా టీవీ మీద ఎక్కువ చూస్తున్నా, అంతా బాగుందిలే, ఏందో సంతోషంగా వాళ్ళు చూస్తున్నారని నేను చూస్తున్నా, ఇంతకుముందు ప్రార్థనలో కూర్చొని చేసేదాన్ని, అంతా బాగుందిలే అనుకున్నా, అనుకో రీతి వచ్చి బండబడిందండి. నేను అనుకుంటానే ఉండ, ఏందో నువ్వు ప్రార్థన శక్తి పోతుంది, ప్రార్థనా శక్తి కోల్పోతుంది. దేవుడు ఎందుకు మళ్ళా శోధన పెట్టాడో తెలుసా? తిరిగి నీ ప్రార్థనా శక్తి నీకు ఇవ్వటానికి. ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా? అమ్మా, ఇతరుల వలె మనం నిద్రపోకూడదు. ఇతరులు నిద్ర అంటే రాత్రి నిద్ర కాదండి. సమయం దొరికినప్పుడెల్లా మెళుకువగలిగి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అందుకనే తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు, మీరు నిద్రపోతున్నారు. మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయంలో ఏముందో తెలుసా? దేవుడు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు, ఆయన రాకడుంది. ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. దొంగవలె వస్తాడు, మెళుకువగలిగి ఉండండి, ఆయన రాకడ అతి సమీపంలో ఉంది, మీరు మెళుకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ చెప్పని శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? చెప్పాలి అందరూ. శిష్యులు ఏం చేస్తున్నారు? అమ్మా, శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ప్రభు ఏమన్నాడు? నాతో కలిసి మీరు ప్రార్థన చేయలేరా? గమనించండి, ఒక గొప్ప మర్మం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతో పాటు యేసయ్య కూడా చేస్తున్నాడు. తెలుసా ఆ సంగతి? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? ఎవరికో తెలియదా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతో కలిసి ఆయన చేస్తున్నాడు. నీవేమి ఇక్కడ చేస్తున్నావు, ఆయనేమో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని చేస్తున్నాడు. నీతో కలిసి ఆయన చేస్తున్నాడు ప్రార్థన. ఆయనతో కలిసి మనం ప్రార్థన చేయాలి, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రార్థనలో ఏం పొందుకుంటామో తెలుసా? ఏం పొందుకుంటాం? శక్తిని మనము పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 6:10 చదవండి. ఎఫెసీ పత్రిక 6:10 మనం ఫస్ట్లో చదువుకున్నాం, గుర్తుందా? యుద్ధానికి మొదలు చదువుకుందాం. మొట్టమొదట ఎఫెసీ 6:10. ప్రభు శక్తిని బట్టి, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు.
మీ ముందు ఒక యుద్ధం ఉంది, మీ ముందు ఒక యుద్ధం ఉంది, జాగ్రత్త. ఆ యుద్ధం చేయాలంటే మీరు ఆయన యందు బలవంతులై ఉండండి, ఆయన బలాన్ని మీరు పొందుకోండి అన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ శోధనలో మనకు ఎవరు బలం కావాలి చెప్పండి? శరీర బలం కావాలా, ఆత్మ బలం కావాలా? మా శరీర బలం కావాలా, ఆత్మ బలం కావాలా? చెప్పాలి. శరీరం ఏం చేసిద్దో తెలుసా? మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఏం చేసిద్ది? మనల్ని బలపరుచును గాక. పౌలు గారు ఏమన్నాడు? దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి అందునే అన్నాడా లేదా? దీన స్థితిలో, సంపన్న స్థితిలో, ఏ స్థితిలోనైనా యేసయ్య నీ కృప నన్ను బలపరిచింది అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యే నన్ను బలపరిచాడు అన్నాడు. ప్రతి సందర్భములో బలపరిచింది ఆయన కృపే. కరువులో ఆయన కృప నన్ను బలపరిచింది, శోధనలో ఆయన కృప నన్ను బలపరిచింది, బాధలో ఆయన కృప నన్ను బలపరిచింది. నన్ను కొట్టి పడేసిపోయారు, అప్పుడు ఆయన కృప నన్ను బలపరిచింది. ఉపవాసాల్లో ఆయన కృప నన్ను బలపరిచింది. అంటే ప్రతి సందర్భములో పౌలు గారిని బలపరిచింది ఏందో చెప్పండి? దేవుని కృప. మరి మనం ప్రార్థన చేస్తుంటే ఏం పొందుకుంటామో తెలుసా? ఆయన కృపను పొందుకుంటాం ప్రార్థనలో. దేవుని స్తోత్రం. పొందుకుంటామా లేదమ్మా? కృపను పొందుకునేది ఎప్పుడు? రోమా పత్రికలో ఒక మాట ఉంది, తన యందు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అంటే ఎందరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి పట్ల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. నీ కృపను అనుగ్రహించును గాక. మరి ఆ కృపతో నువ్వేం చేస్తావు చెప్పండి? ఆ కృప నిన్నేం చేసిద్దమ్మా? చెప్పడే నోరు తెరిచి. ఆ కృప ఏం చేసిద్ది? మనల్ని బలపరుచును గాక. మరి ఈ కృప దొరికేది ఎప్పుడు? ప్రార్థన. మెళుకు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఆయన కృప చేత మనం నింపబడతాం, ఆయన శక్తి చేత మనం నింపబడతాం. అవునా కాదా? ప్రార్థన అంటే సామాన్యం అనుకున్నారా? ఇప్పుడు మీరు మోకరించి 1 గంట ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఎన్ని ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు దేవుడు తెలుసా? అవన్నీ మనకు తెలియవు. మనం ప్రార్థన చేసాం, లేచి వచ్చాం. కానీ ప్రార్థనలో ఏమన్నాడు? ప్రతిఫలం ఇస్తానన్నాడు. ప్రార్థనలో మంచి ఈవులను ఇస్తానన్నాడు. ఇక్కడ ప్రార్థనలు ఏమి ఇస్తానన్నాడు? ఆత్మను సిద్ధపరుస్తా. దేవుని స్తోత్రం. ప్రభువునందు బలం నీకిస్తా, నా శక్తిని నీకిస్తా, మోకరించి ప్రార్థన చెయ్యి. అసలు మనం ప్రార్థనే చేయట్లేదు. కొంతమంది ఏం చేయట్లే? పాస్టర్ గారు మీకు ఎక్కడ తెలిసిద్దండి? అన్నీ అట్లా తెలుస్తూ ఉంటాయి దేవుని ఆత్మ ద్వారా. కొంతమంది ప్రార్థనే చేయట్లా. అయితే కొంతమంది ఉన్నారు మంచి ప్రార్థన పరులు, కొంతమంది ఉన్నారు ఇక మందిరంలో చేస్తారు, ఇళ్ళకాడ ససేమిరా చేయలేంగా. చూడండి, మనం గెలవాలి అంటే మనకేం కావాలమ్మా? ప్రార్థన శక్తి మనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క కృప ఎక్కడ దొరికిద్ది? ప్రార్థనలో దొరికిద్ది. ఆత్మ సిద్ధమే. ఆత్మ ప్రార్థన చేయటానికి ఎప్పుడు మన ఆత్మ సిద్ధమే. కానీ శరీరం ఏమంటది? పగలంతా పనిచేసి వచ్చి హాయిగా తిని పనుకోరాదు, మంచం రా అంటుంది, మంచం రా అంటుంది, మంచం పిలుస్తుంది. చక్కగా పక్కేసావు, హాయిగా నిద్రపో, ఫ్యాన్ ఉంది హాయిగా నిద్రపో. నేను బలహీనపడ్డా, శరీరం అంటుంది ఇప్పుడు దాకా నా చేత నువ్వు చాకిరీ చేయించావు, ఇంకా నన్ను ప్రార్థనలో కూర్చోమంటావు, మరలా టైం ఎంత అయింది అంటది శరీరం. ఆత్మ ఏమంటది? ఇప్పటిదాకా నువ్వు పనిచేసావా? లోక సంబంధంగా దేవునికి ఆరోగ్యాన్ని ఇచ్చాడా? గంట ప్రార్థనలో కూర్చో, నేను నీకు తోడై ఉంటా. దేవుని స్తోత్రం. అవునా కదమ్మా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండాలి. అదే అన్నాడు, మెళుకు కలిగి ఉండండి, శోధన రాబోతుంది,
దానిని ఎదుర్కోవటానికి ఉండండి. కానీ గమనించండి, శిష్యులందరూ శోధన రానే వచ్చింది. నిలబడ్డారా? అమ్మా అందరు నాకలి చూడండి. ఇంద్రమ్మా నిలబడ్డారా? అందరు పారిపోయారా లేదా? శోధన రాగానే బంట్రౌతులు వచ్చి పట్టుకొని అందరూ పారిపోయారు. కానీ ప్రభు ఒక్కడ నిలబడ్డాడు, శివును మోశాడు. ఎందుకు మోశాడండి? ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు మోశాడు? ఆయన కూడా పారిపోకూడదా? లేదండి. ఆయన ముందుగా ఏం చేశాడు? ప్రార్థన. అయ్యా, ఆ ప్రార్థనలో తండ్రి ఏమి ఇచ్చాడు చెప్పమంటారా? నిలబడే శక్తినిచ్చాడు, ఆ సిలువను మోసే శక్తినిచ్చాడు, ఆ భారాన్ని మోసే బలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ప్రార్థన శైలి కాబట్టి వీళ్ళు బలాన్ని చూడండి. వీళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ పారిపోయారు, శోధనలో నిలబడలేకపోయారు. కానీ ప్రభువు వారు నిలబడ్డాడు. ఎందుకని? ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రశ్న, శోధనలో నువ్వు నిలబడాలని ఉందా లేదా? ఎంతమందికి ఉందో చేయొద్దండి. నేను శోధనలో నిలబడాలయ్యా, శోధనలు నేను జయించాలన్నవాళ్ళు. అంతేగా, మనకందరికి ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోదు, ఏం చేయాలి? అయ్యా, గెత్సెమనే ఆ ప్రార్థన అనుభవాన్ని నాకు దయచేయి. ఆ గెత్సెమనే తోటలో నువ్వు ప్రార్థన చేసావు, చూసావా? ఆ అనుభవాన్ని నాకు దయచేయి. ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయి. ప్రార్థనలో దేవుడు బలాన్ని ఇస్తాడు, ప్రార్థనలో కృపనిస్తాడు, ప్రార్థనలో శోధనలో ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించునుగాక. దానియేలు గారికి ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో చెప్పండి. ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు దానియేలు? మీకు తెలిసినవి తెలియనివద్దు, మీకు తెలిసినవి చెప్పండి. దానియేలు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు? సింహాల బోను ఒకటి, ఇంకా రాజభోజనం కాడ గెలిచాడు, ఇంకా సింహాల బోన్లో గెలిచాడు, ఇంకా అగ్నిలో గెలవలేదా? మరి అదే, అగ్నిలో గెలిచాడా లేదా? ఇంకా కొన్ని చోట్ల గెలిచాడా లేదా? మరి వీటన్నిటి గెలవటానికి కారణం ఏంటిది? ప్రార్థనా శక్తి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించుతూ దేవుని స్తుతించుచూ వచ్చాను. దానియేలు గారు చేసిన ప్రార్థన ఆయనకేమిచ్చిందో తెలుసా? బలాన్ని, శక్తినిచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. వాటన్నిటినీ జయించాలంటే మనం నిలబడాలి అంటే ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తిని కలిగి ఉండండి, వాటి మీద విజయాన్ని పొందండి. దేవునికి మహిమ తీసుకొచ్చుకునే వారంగా ఉంటాం. చూడండి, ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఇట్టి ప్రార్థనా శక్తిని మనం అందరూ కలిగి ఉండాలని కూడా దైవజనుడుగా కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.